చిన్న జనరల్ నాలెడ్జ్ టెస్ట్ అనమాట. పిల్లలకి అందరికీ, పిల్లలకైనా లేకపోతే పెద్దలకైనా చిన్న జీకే. మరి మీకు ఎంతవరకు వీటి గురించి అవగాహన ఉందో చిన్న పరిశీలన చేద్దాం. అయితే మరి ఇప్పటి వరకు అత్యంత దూరం ప్రయాణించినటువంటి వస్తువు కానీ వాహనం కానీ ఏదో ఎవరైనా చెప్పగలరా? ఎక్కడైనా సరే, రోడ్డు మీదైనా లేకపోతే ఆకాశంలో అయినా ఇప్పటిదాకా అత్యంత దూరం ప్రయాణించినటువంటి ఆ వాహనం పేరు చెప్పగలరా? చంద్రయాన్. సరే, క్లూ ఇస్తాను. అది 15 బిలియన్ మైల్స్ ప్రయాణం చేస్తుంది ఇప్పటికి. 15 బిలియన్లు అంటే కోటి అంటే 7 సున్నాలు కదా. కోటి అంటే కోటి తర్వాత 4 బిలియన్ అంటే ప్రొఫెసర్ గారు ఇక్కడ కాస్త 6 13 సున్నాలు అనమాట. కోటి 13 సున్నాలు అంత దూరం ప్రయాణం చేసి ఇంకా ప్రయాణిస్తూనే ఉంది. చెప్పాలి, తెలుసుండదు. సైన్స్ స్టూడెంట్లు ఉన్నారు ఇక్కడ. చంద్రయాన్ 3. అది ఓకే. ఇంకా ఇస్తారు. అది 1977లో భూమి మీద నుంచి అమెరికా వాళ్ళు దాన్ని పంపించారు. అది శాటిలైట్ పంపించేది రాకెట్లోనే వెళ్ళింది. దానికి ఒక పేరు ఉంది, వ్యోమగామ అంటారు కదా. వ్యోమగామ నౌక. అయితే దాని పేరు, ఆ స్పేస్ షిప్ పేరు ఏంటంటే వాయేజర్ 1. ఏమంటారు? వాయేజర్ 1. వాయేజర్ అంటే ఏం లేదు, వాయేజ్ అంటే ప్రయాణం. సో ప్రయాణించబడుతున్న నౌక అని పేరు పెట్టారు దానికి అలాగా. అయితే ఆ నౌకకున్న ప్రత్యేకత ఏంటంటే భూమి మీద మనుషులు మనం మాత్రమే ఉన్నాం. ఎక్కడైనా వేరే సృష్టిలో మనలాగే గ్రహాంతర వాసులు, మనలాగే జీవులు ఎవరైనా ఉండి ఉంటారేమో, వాళ్ళకు మేమనే వాళ్ళం ఉన్నాం అని తెలియపరచడం కోసం అందులో ఏం చేశారంటే మన నమూనాలన్నీ అందులో పెట్టారు. 3 నమూనాలు ఏం పెట్టారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ మేము మనుషులు ఇలా ఉంటామని చెప్పి మనిషి యొక్క రూపం, స్త్రీ యొక్క రూపం, తర్వాత మనం మాట్లాడే భాషలు అవన్నీ కూడా ఒక టేప్ లాగా పెట్టి వాళ్ళు అది చూడగానే వాళ్ళకి గ్రహింపగలిగే విధంగా ఒక శాటిలైట్ అంటే ఒక రాకెట్లో పెట్టి దాన్ని అలాగా ఆకాశంలోకి వదిలేశారు 1977లో. అది ఇప్పటికే ప్రయాణిస్తూనే ఉంది. అది మన సౌర కుటుంబాన్ని దాటి బయటికి వెళ్ళింది. దాని పేరు వాయేజర్ 1 అనమాట. 15 బిలియన్ మైల్స్ దూరం వెళ్ళింది. సరే, దాని తర్వాత ఇంకొక వ్యోమగామ నౌక వెళ్ళింది. అది వెళ్ళింది బహుశా ఆగస్టులో. ఆ తర్వాత సెప్టెంబర్లో ఇంకోటి వెళ్ళింది. దాని పేరు ఏంటో తెలుసా? దాని పేరుతోనే ఉంటుంది. క్లూ కూడా ఇచ్చేసాను, అదే పేరు ఉంటుంది. అది కమాన్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాయేజర్ 2 చెప్తుంది. వెరీ గుడ్. దాని తర్వాత వెళ్ళిన నౌక పేరు వాయేజర్ 2. సో అది 12 బిలియన్ కిలోమీటర్ దూరం వెళ్ళిపోయింది. ఇంకా వెళ్తూనే ఉంది. ఇప్పటికీ మన సౌర కుటుంబం దాటాయి, 2 దాటి వెళ్ళిపోయాయి. అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడి నుంచి అవి మనకి కమ్యూనికేషన్ చేరవేస్తూ ఉన్నాయి. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించడానికి చెప్తున్నాను. తర్వాత దీన్ని కనెక్ట్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పటికీ అవి ఇంత దూరం ప్రయాణం చేసినా మనం ఉన్నటువంటి సూర్యుడు, ఈ గ్రహాలు, వీటిని మాత్రమే దాటి వెళ్ళగలిగింది. దాదాపు 40 ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 47 సంవత్సరాలుగా ప్రయాణిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ అక్కడ దాకా వెళ్ళాయి. అయితే మన సౌర కుటుంబాన్ని దాటి దగ్గరలో ఉన్నటువంటి నక్షత్రము 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 4 కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అంటే అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది భూమి మీద, లేదా మనకు కనపడే వస్తువులు అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది ఏదో చెప్పగలరా? లైట్ కదా. కాంతి అన్నిటికంటే వేగంగా ప్రయాణిస్తుంది. అది సెకండ్కి 30,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. 30,000 కిలోమీటర్ల వేగం ఒక సెకండ్. అంటే ఇక్కడ కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా మన భూమిని దాదాపు 5 సార్లు చుట్టేసి రావచ్చు. భూగ్రహాన్ని మొత్తం 5 సార్లు చుట్టేసి రావచ్చు భూమిని. అంత వేగంతో అది కాంతి ప్రయాణం చేస్తుంది. సో ఆ కాంతి సంవత్సరం పాటు ప్రయాణిస్తే దాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఏంటి? సంవత్సరం పాటు వెలుగు ప్రయాణిస్తే దాన్ని కాంతి సంవత్సరం అంటారు. సో మన దగ్గరలో ఉన్న ఒక నక్షత్రాన్ని చేరుకోవడానికి దాని పేరు ఆల్ఫా సెంచురీ అని పేరు పెట్టారు. మీరు ఎప్పుడన్నా రాత్రిపూట ఆకాశంలో చూస్తే 3 నక్షత్రాలు వరుసగా ఉంటాయి, గమనించారు ఎప్పుడైనా? ఇప్పుడు కరెంటు అవి వచ్చేసి మా చిన్నప్పుడు అయితే మా ఊర్లో కరెంటు పెద్ద ఉండేది కాదు. అంటే మా నాన్నమ్మ వాళ్ళు ఉన్న ఊర్లో. సో ఇప్పుడు నా సెలవులకు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించేది. సాయంత్రం పూట అంతా వెన్నెలు కనపడతా, నక్షత్రాలు చూస్తా, అవి చూసుకుంటా మంచం మీద నవారు మంచం ఉండేది, అలా పడుకుని నిద్రపోయేవాళ్ళు. అప్పుడు ఆ టైంలో అలా నక్షత్రాలు చూసిన అనుభవం ఉందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు
అంత టైం తీసుకుని ఆకాశం కూడా ఎప్పుడు చూడలేదు. మరి దేవుడు ఇంత అద్భుత సృష్టి చేశాడు, దాని గురించి ఆలోచించడానికి టైం కూడా దొరకలేదు. అయితే ఆ 3 వరుసగా ఉంటాయి. అవి మనకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి నక్షత్రాలు. దాన్ని ఆల్ఫా సెంచురీ అని అంటారు. అది 4.4 అంటే 4.5 దాదాపు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది ఎందుకు చెప్తారంటే మనిషి కనిపెట్టిన రాకెట్లు వాటి యొక్క వేగానికి పరిమితి ఎంత ఉందంటే చాలా తక్కువ ఉంది. అది దాదాపు ఈ మధ్య అన్నిటికంటే వేగంగా వెళ్ళే మనిషి కనిపెట్టిన మరి ఇదేంటి వ్యోమగామ నౌక ఈ మధ్య కనిపెట్టారు. అంటే 2 సంవత్సరాలు ఏమైంది అది వెళ్ళిపోయి. దాని పేరేంటో చెప్పగలరా? అది వెళ్ళి సూర్యుని తాకింది. ఇప్పుడైనా చెప్పాలి. ఆదిత్య కాదు, పార్కర్ సోలార్ ప్రోబ్. అది అది ఎంత వేగంతో వెళ్తుందంటే 192 కిలోమీటర్లు సెకండ్కి వెళ్తుంది. ఒక సెకండ్కి మనిషి కనిపెట్టిన వేగం 192 కిలోమీటర్లు. అంటే ఇక్కడ నుంచి దాదాపు రాజమండ్రి కళ్ళు మూసి తెరిచే లోపల అది రాజమండ్రిలో ఉంటుంది. సో అటువంటిది కనిపెట్టడం జరిగింది. దాని పేరు పార్కర్ సోలార్ ప్రోబ్. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే అదే అంత వేగంతో వెళ్ళే ఆ యొక్క వస్తువు ఈ యొక్క మరి మనం ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఆల్ఫా సెంచురీ 3 నక్షత్రాలు ఉన్నాయి కదా, దాన్ని చేరడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? 6636 సంవత్సరాలు టైం పడుతుంది. 6636 సంవత్సరాల దూరంలో ఉందన్నమాట. మనకు దగ్గరలో ఉన్న నక్షత్రం అదే అంత దూరంలో ఉంది. అంటే సూర్యుని తర్వాత ఉండే నక్షత్రం అదనమాట. ఎందుకు దాన్ని చెప్తున్నా అంటే మన సూర్యుడు కనపడతాడు కదా, సూర్యుడు ఇచ్చే అంత కాంతి ఇచ్చే దగ్గరలో ఉన్నటువంటి నక్షత్రం అది. సో దాన్ని చేరుకోవడానికి 6636 సంవత్సరాలు పడుతుందంటే ఎన్ని జనరేషన్స్ మనకు అయిపోవాలి. ఇప్పటిదాకా బైబిల్ ప్రకారంగా కొంతమంది లెక్కేస్తే భూమి వయసు 6000 సంవత్సరాలు అంటారు. అంతేగా, ఆది కాలం నుంచి మొదలైతే కొంతమంది 6000 సంవత్సరాలు అంటారు. అది కార్బన్ డేటింగ్ మెథడ్ ఏదో మిలియన్ సంవత్సరాలు అయిపోయిందని అంటారు. అది ఆ సంగతి మనకి పూర్తిగా తెలియదు. ఇప్పటికి కూడా మరి ఇన్ని జనరేషన్స్ అయినా కూడా మరి ఎంతమంది వెళ్తే ఎన్ని జనరేషన్స్ అయితే ఆ దగ్గరలో ఉన్నటువంటి కాంతి నక్షత్రానికి చేరుకోగలం. అయితే ఇది కేవలం మన దగ్గరలో ఉన్న నక్షత్రమే. అయితే మనం ఉంటున్నటువంటి ఈ భూమిలాగే ఈ సౌర కుటుంబాలు అంటే అనేకమైన కోట్ల సౌర కుటుంబాలు కలిపి ఒక గ్యాలక్సీలో ఉంటాయి. గ్యాలక్సీ తెలుగులో ఉంటాయి, నాకు తెలియదు, అందుకని చెప్పలేకపోతుంది. పాలపొంత తెలుసు, గ్యాలక్సీనే ఉంటాయి. మిల్కీవే అది కాదు, గ్యాలక్సీ అనే పదాన్ని తెలుగులో ఉంటాయి. పాలపొంత గ్యాలక్సీ చాలా ఉన్నాయి కదా. ఓకే, మనం ఉన్నటువంటి ఈ యొక్క గ్యాలక్సీని మిల్కీవే, పాలపొంత అని అంటారు. అందులో మన సూర్యుడు మనలాగా ఉండేటువంటి గ్రహాలే కోటాను కోట్లు ఉన్నాయి. కోటాను కోట్లు, 1-2 కాదు, కోటాను కోట్లు. అయితే ఈ పాలపొంతలు లాంటివే మళ్ళీ కోటాను కోట్లు ఉన్నాయి. అంటే దేవుడి యొక్క శక్తి, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క మరి ఆయన మహిమ ఎంత గొప్పదో చెప్పడానికి ఇది వివరిస్తుంది. అది పిక్చర్ చూపిస్తే చాలా బాగుండేది, నేను తీసుకురాలేదు. యూట్యూబ్లో కొంచెం కొడతారు, లేదంటే ఒకసారి యూట్యూబ్లో కొట్టమ్మా. అది చూస్తే దిమ్మ తిరిగిపోతుంది మనిషికి. ఎందుకంటే మనం ఎంత ఆఫ్టర్ ఆల్ అసలు మనిషి ఉన్నటువంటి భూగ్రహమే నథింగ్. సోలార్ సిస్టంలోనే నథింగ్. తర్వాత భూమి మీద మనిషి జీవితమే నథింగ్. అయితే మరి ఇటువంటి వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తూ వాని కోసం ప్రాణం పెట్టడానికి దేవుడి లోకానికి వచ్చాడంటే అది ఊహకు అందట్లేదు. అది ఆ ఊహకే అందట్లేదు. అంత శక్తి కలిగి దేవుడు మన గురించి రావాల్సిన అవసరం ఏంటి? ఏమైనా పిక్చర్ కొట్టారమ్మా? గ్యాలక్సీ అనుకోవట్లేదంటే గ్యాలక్సీ ఇమేజెస్ అనుకో, వస్తే అన్ని గ్యాలక్సీలు వచ్చేస్తాయి అందులో. ఏంటంటే వాటి కౌంట్ మనం లెక్క పెట్టలేము. అది నక్షత్రాలు లెక్క పెట్టలేము కదా, అలాంటివే మనం ఉంటున్నటువంటి ఈ యొక్క స్థితిలో లెక్క పెట్టలేము. కానీ వాటన్నిటికి కూడా సృష్టికర్త దేవుడే, వాటన్నిటిని సృష్టించింది దేవుడే. జస్ట్ ఒక ఇంత చెప్పారు కదా, ఒకసారి చూస్తే మీకు కాస్త అవగాహన వస్తుంది. అయితే ఈలోగా ఇంకో సంగతి చెప్తాను. సరే, మనం భూమి మీద ఉన్నాం కదా, మనం అందరం కదులుతున్నామా? మనం కదులుతున్నామా లేదా? కదులుతున్నామా? ఎవరు కదలలేదు కదా. కానీ మనం ఉంటున్నటువంటి భూగ్రహం అది ఎంత వేగంగా తిరుగుతుందో తెలుసా? చెప్పండి. భూమి తిరిగే వేగం తెలియదా? భూమి మీద ఉంటున్నాం, తిరిగిపోతే లెక్క. అంటే 24 గంటలకు పగలు రాత్రి అవుతుంది, భూమి తిరుగుతుంది కాబట్టి అవుతుంది అంటారు. అది నేను అడగట్ల, ఎంత వేగంగా వెళ్తుందో అడుగుతుంది. 0.46 కిలోమీటర్స్ పర్ సెకండ్. అంటే
460 మీటర్లు సెకండ్కి వేగంతో భూమి తిరుగుతుంది. మనందరము 460 మీటర్ల వేగం పడి సెకండ్తో తిరిగిపోతున్నాం. కానీ మీరు నేను తిరుగుతున్నట్టు ఎవరికి తెలియదు. సరే, ఇది చిన్న సంగతే. ఇంకో సంగతి ఉంది, అది చెప్పానంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. అదేంటంటే భూమి తన చుట్టూ తను తిరుగుతుంది, ఇంకొక దాని చుట్టూ కూడా తిరుగుతుంది. అదేంటది? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు సూర్యుని చుట్టూ ఎంత వేగంతో తిరుగుతుందో తెలుసా? అది గమనించినట్లయితే అది ఆ మొత్తం రింగ్ ఉంది చూసామా? ఆ రింగులో మధ్యలో ఎక్కడో చిన్న చుక్కలు ఉన్నాయి కదా, ఎక్కడో తెలియని చుక్కలో మనం ఉంటున్నటువంటి సోలార్ సిస్టమ్ ఉంది. మనం ఉంటున్నటువంటి భూగ్రహము, నవగ్రహాలు, సూర్యుడు ఉన్నాడు ఎక్కడో మూల, ఆ చివరి ఎక్కడో ఉన్నాడు. అయితే ఇలాంటివే కొన్ని కోట్లు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇలాంటివి కొన్ని కోట్లు ఉన్నాయి, లెక్క పెట్టలేనివి. వాటన్నిటికీ కూడా సృష్టికర్త దేవుడే. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు ఎంత గొప్పవాడు. మన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా దేవునికి? మన గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందా దేవునికి? ఎంత పెద్ద విశ్వం ఉంది, దానిలో భూమి ఎంత, భూమి మీద మనం ఎంత. అది దేవుని యొక్క గొప్పతనం. అయితే ఇందాక ఒక ప్రశ్న అడిగాను, నేను మర్చిపోలేదు. సూర్యుని చుట్టూ ఎంత వేగంతో తిరుగుతుంది అది చెప్పాలి. భూమి 30 కిలోమీటర్లు పర్ సెకండ్. మనమంతా కూడా సూర్యుని చుట్టూ 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాం సెకండ్కి. అంటే ఇక్కడి నుంచి గాజాకి వెళ్ళిపోతాం కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల. కానీ నీకు నాకు తిరుగుతున్నట్టే తెలియదు. అది దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క శక్తి. అయితే ఈ సంగతులని ఎందుకు చెప్తున్నా అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించడం కోసం. నిన్ను నన్ను ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఇంత గొప్పవాడు. వీటన్నిటికంటే కూడా మహాకాశానికి మించిన గొప్ప దేవుడు. ఇంత గొప్ప దేవుడు మరి మనల్ని అందరినీ కూడా ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి మరి మనం ఆయన్ని తెలుసుకునేటట్లుగా మరి మందిరంలో ఉన్నాం. కాబట్టి ఆల్మోస్ట్ అందరూ దేవుని ఎరిగిన వారే ఉంటారు. లేదా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు, యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఉండవచ్చు. అది కూడా ఆదివారం కాబట్టి. నిన్నటి రోజైతే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు. ఈరోజైతే అందరూ క్రైస్తవులే కదా. అందరూ క్రైస్తవులే కదా. దేవునికి ఇస్తారు. అయితే క్రైస్తవులుగా మనం దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరి ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి పట్ల దేవునికి ఒక చిత్తము కలిగి ఉంటాడు. అది సహజంగా మరి చిత్తము, దేవుని యొక్క చిత్తాల గురించి నేను మాట్లాడబోతున్నాను. అది 2 రకాలుగా ఉంటుంది. అంటే 2 రకాల అంశాలు ఏంటంటే ఒక రకమైనటువంటి దేవుని చిత్తం ఏంటంటే అది యూనివర్సల్. అంటే అందరికీ కామన్గా ఉండేటటువంటి దేవుని చిత్తం. అంటే మనుషులందరికీ కలిపి దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, అదొకటి. తర్వాత నీ పట్ల అంటూ దేవునికి ఒక వ్యక్తిగత ప్రణాళిక ఉంది, దేవునికి వ్యక్తిగత చిత్తం ఒకటి ఉన్నది. ఆ సంగతులు మనం తెలుసుకుందాం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుని మనం ఉదాహరణగా చూసుకుంటే ఆయన మరి కొరింథీయులకు రాసిన పత్రికల్లో కానీ, లేదా ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో కానీ, కొలసీయులకు రాసిన పత్రికలో కానీ అన్నింటిలో కూడా ఆయన తను పరిచయం చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. త్వరగా రిఫరెన్స్ తీసేవాళ్ళు నాకు హెల్ప్ చేశారంటే చాలా రిఫరెన్స్ ఉన్నాయి, త్వరగా తీసుకున్నాను. చాలండి అక్కడ ఓకే. సో దేనివల్ల ఆయన మరి యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండడానికి పిలువబడ్డానికి తెలుసుకున్నాడు? దేనివల్ల? చదివాము ఇప్పుడే, దేవుని చిత్తము వలన. ఇది మరి 1 కొరింథీలో చూసాం. అలాగే 2 కొరింథీ 1:1 గబగబా చూద్దాం. ఎందుకంటే జస్ట్ అలా చెప్పి వదిలేస్తే మన మైండ్కి అప్పుడప్పుడు ఎక్కదు. పత్రికలు చదువుదాం. చాలు. అలాగే ఎఫెసీలు 1:1, తర్వాత ఇంకొకరు కొలసీ 1:2 కూడా తీసి పెట్టుకోండి, వెంటనే చదవండి. చాలు సిస్టర్, అందరూ చాలు. దేవుని చిత్తం వరకే మన కాన్సన్ట్రేషన్, ఆ లైన్ వరకు. ఆ తర్వాత కొలసీ 1:2 చాలు. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు తను రాసిన పత్రికల్లో తను మరి పరిచయం చేసుకునే విధానం ఎలా ఉందంటే ఆయన అపోస్తలుడే, యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడే. కానీ దేనివల్ల ఆయన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడు అయ్యాడు?
దేవుని చిత్తం వలన. అంటే తన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో అతను స్పష్టంగా తెలుసుకున్నాడు. కాబట్టి ప్రతి చోట ఆయన చెప్పగలుగుతున్నాడు దేవుని చిత్తం వలన, దేవుని చిత్తం వలన. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండబడటానికి పిలువబడిన పౌలను నేను అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం చదివిన భాగాలంతట్లో కూడా. అయితే ఇది తన పట్ల దేవుడు మరి అపోస్తలుడైన పౌలుకి ఇచ్చినటువంటి ఆ దర్శనం, లేదా ఆయన పట్ల దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశం. అయితే ప్రాథమికంగా ప్రతి ఒక్కరి పట్ల మరి దేవుడికి ఉన్నటువంటి చిత్తాన్ని నుంచి మనం మొదలెడదాం. తర్వాత ఈ రెండో అంశంలోకి వెళ్దాం, వ్యక్తిగత చిత్తాన్ని గురించి. అదే ప్రాథమికంగా ప్రతి ఒక్క మనిషి పట్ల దేవుడికి ఉన్నటువంటి చిత్తం ఏంటి? ప్రతి ఒక్క మనిషి పట్ల, అన్యులేమని విశ్వాసులని అందరి పట్ల దేవుడికి ఉన్నటువంటి చిత్తం ఏమిటి? అందరూ కూడా రక్షణ పొందాలి. అంతటా అందరూ మారు మనసు పొందుట దేవుని చిత్తము. అంతటా అందరూ ఆయన యొక్క ప్రేమను ఆయన అంగీకరించుట దేవుని చిత్తము. ఎవరు కూడా నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన తెలుసుకోవాలి. తెలుసుకుని ఎవరు కూడా పురుగు చావని, అగ్ని ఆడని, ఘోరమైన పండ్లు కొరికేటటువంటి స్థలానికి ఎవరు కూడా చేరకుండా ఉండుట దేవుని యొక్క ప్రప్రదమైనటువంటి చిత్తంగా ఉంది. అది మనుషులందరికీ మరి దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం ఉంది. అంటే రక్షింపబడిన వారి పట్ల ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది తర్వాత బాప్తిజం తీసుకొని, మరి కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. నేను చెప్పే అంశం తీసుకున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అందరికీ అవసరమైన అంశమే, ఎందుకంటే అది కూడా దేవుని చిత్తంలో భాగమే కదా. తర్వాత మీరు బాప్తిజం తీసుకోవటం. అయితే బాప్తిజం తీసుకొని మరి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసంలో కొనసాగేటటువంటి వాళ్ళ పట్ల కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. సరే, మొదటిగా మనం చూస్తే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దాం. మొట్టమొదటి మాట అక్కడ చాలా సిస్టర్. సో మీరు ఏమవ్వాలి? పరిశుద్ధులవుట దేవుని చిత్తము. ఎవరు పరిశుద్ధులవుట? మీరు అని అన్నాడు. మీరు అంటే అక్కడ ఎవరు? ఆ యొక్క తెస్సలోనిక సంఘస్థులు. సరే, తెస్సలోనిక సంఘస్థులకు రాసిందంటే విశ్వాసులకు అందరికీ రాసినట్టే లేక మనకు కూడా అది వర్తిస్తుంది. అయితే దేవుడు మొట్టమొదటి చిత్తం ఏంటంటే మన పట్ల, లేదా దేవుని ప్రణాళిక ఏంటంటే విశ్వాసుల పట్ల అందరూ కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అనగా అందులో బ్రాకెట్ కూడా ఉంది. బ్రాకెట్లో చెప్పబడే అంశం ఏంటంటే జారత్వమునకు దూరముగా ఉండుట. జారత్వం అంటే శరీర సంబంధమైనటువంటి పాపము, అంటే శరీరాన్ని అపవిత్రతలో నడిపించుకునేటటువంటి పరిస్థితి. జారత్వమైన, వ్యభిచారమైన ఇవన్నీ కూడా మరి మనల్ని అపవిత్రులుగా చేస్తాయి కనుక, మనలో ఉన్నటువంటి పవిత్రతను పాడు చేస్తాయి కనుక, మనం దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోతాం కనుక దేవుడు అందరూ కూడా పరిశుద్ధులుగా ఉండుట ఆయన చిత్తమైనది. విశ్వాసులందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత అలాగే అటువంటి భాగమే ఇంకోటి చూద్దాం. అదే మొదటి తెస్సలోనికలో 4వ అధ్యాయంలో కింద 5వ వచనం చదవండి. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండాలి. అంతేకాదు మన పరిశుద్ధతను, అలాగే మన ఘనతను, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను, ఈ రక్షణను మరి జాగ్రత్తగా కాపాడుకోవటం కూడా దేవుని యొక్క చిత్తమే. అంటే ఆ కాపాడుకునేటటువంటి ఆ జ్ఞానం ఎరిగి ఉండుట, దాన్ని తెలుసుకొని ఉండటం కూడా దేవుని యొక్క చిత్తమే. అంటే దేవుని కోసం మనం ఎలాగా జీవించాలి, ఈ లోకంలో మనం ఎలాగ బతకాలి, మనం ఏం చేయాలి, మనం ఏం చేయకూడదు, ఆ విషయాలన్నీ కూడా మనం ఎరిగి ఉండటం కూడా దేవుని యొక్క చిత్తం. చాలామంది క్రైస్తవులు మరి లేదా చాలామంది ఎలా చెప్పాల్సి పుట్టుక క్రైస్తవులు అని అనుకుందాం. అంటే విశ్వాసంలో పుట్టిన వాళ్ళు కాకుండా మరి భౌతికంగా పుట్టినటువంటి క్రైస్తవులు చాలామంది ఉంటారు. వాళ్ళలో ఎక్కువ మందికి ఎలాగ జీవించాలి, దేవుని కోసం, దేవుని చిత్తం ఏంటి ఎరగనటువంటి వాళ్ళు అనేకులు ఉంటూ ఉంటారు. వాళ్ళు సాధారణంగా జీవిస్తూ ఉంటారు, లోకస్తులతో అలాగే కలిసిపోతుంటారు. చేర్చుకొచ్చినప్పుడు మాత్రం మందిరంలో కూర్చొని కొంతసేపు పాడాము, కొంతసేపు కూర్చున్నాం, వాక్యం విన్నాం, వెళ్ళిపోయాం అన్నట్లుగా ఉంటారు. నేను ఎవరిని విమర్శించనట్లేదు, ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను. చాలామంది అంటే సీరియస్గా తీసుకున్నారు అనమాట దేవుని చిత్తాన్ని, ఎందుకంటే వాళ్ళకి ఆ గ్రహింపు కలగదు. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకోవాలను, లేకపోతే దేవుడు తనకి ఇచ్చిన ఘనతను, ఆధిక్యతను నిలబెట్టుకోవాలనే ఉద్దేశము చాలా మందిలో ఈ రోజుల్లో అయితే చాలా మరి కరువు అయిపోయింది.
మరి ఇప్పుడు మన చేతిలోకి వచ్చినటువంటి మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా చాలా కష్టమైపోయింది. మరి మనిషి తాను భద్రపరచుకోవటం ఇటువంటి పరిస్థితి అయిపోతుందంటే మరి నేను ఎన్టీపీసీలో పనిచేస్తున్నాను. అయితే మా అఫీషియల్ కమ్యూనికేషన్ అంతా కూడా వాట్సాప్లోనే అవుతుంది. సో ప్రతిసారి వాట్సాప్లో వర్క్ కూడా దానిలోనే చెప్పేస్తాను, బాబు పలానా పని నువ్వు ఈ పని చేయాలి, పలానా ఇది మీటింగ్ ఉంటుంది సమయానికి, పలానా ఎక్కడ కలవాలి, అక్కడ చేయాలి, ఇది చేయాలని ఇన్ఫర్మేషన్ ఫ్లో అంతా వాట్సాప్లోనే అంతా కూడా అవుతూ ఉంది, బాబు ఇది చేయాలి చేయని చెప్పి. అయితే ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఒక 5 నిమిషాలు ఫోన్ నాకు కనపడకపోయేసరికి కంగారు వస్తుంది. ఫోన్ ఎక్కడైనా పెట్టేసి 5 నిమిషాలు కనపడకపోయినా, ఆఫీస్లో అయినా, ఇంటి దగ్గరికైనా ఫస్ట్ వచ్చి ఫోన్ ఏది అదే కనుక్కుంటాను. నేను ఆఫీస్కి వెళ్ళబోయే ముందు ఫోన్ ఏది, తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి రాబోయే ముందు ఫోన్ ఏది, ఇలా అయిపోయింది పరిస్థితి. ఒకసారి ఆలోచన చేస్తే ఏంటబ్బా ఫోన్ మీద ఇట్లా డిపెండ్ అయిపోయాను, ఇంత దగ్గర అయిపోయానని చెప్పి అనిపిస్తూ వచ్చింది. అంటే అది మరి దాని మీద ఆధారపడేటట్లు చేసింది. ఇది పోనీ అఫీషియల్ పర్పస్ మనం వాడుతున్నాం, మాకు పని ఉంది కాబట్టి పనికి వాడుతున్నాం, కంపెనీ దానికి కాస్త డబ్బులు కూడా ఇస్తుంది, దాంతో కొనుక్కుంటాం, ఫోన్ వాడుతున్నాం. కానీ చాలామంది యవ్వనస్తులు, తర్వాత మరి ఖాళీగా చదువుకునే పిల్లలు, మరి చిన్నపిల్లలు కూడా ఏమైపోతుందంటే ఫోను అది చాలా ఆకర్షణీయంగా ఎట్లా పట్టేస్తుందంటే జనాల్ని, దాని నుంచి లేవలేకపోతున్నారు. ఒకవేళ దాని మీద కూర్చుంటే 2-3 గంటలు దాని మీద సమయాన్ని పెట్టాల్సిందే. ఈ మధ్య చాలా రోజుల నుంచి ఫేస్బుక్ అని అంతకుముందు నేను ఎక్కువ వాడలేదు. ఇప్పుడు ఒకసారి పొరపాటున నేను ఖాళీ టైంలో ఫేస్బుక్లోకి వెళ్తే పొరపాటున ఒక్క వీడియో ఓపెన్ చేసామంటే దానికి సంబంధించిన చాలా వీడియోస్ వస్తాయి. ఇంకేముందంటే అదొక సైకిల్ అనమాట. ఒక వీడియో నుంచి ఇంకో వీడియో, ఇంకో వీడియో నుంచి ఇంకో వీడియో, అలా 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 మీ సమయం అంతా కూడా దానిలో వేస్ట్ అయిపోతుంది. అంటే ఏదైనా మనకు చిన్న ఆసక్తి ఉంది, ఏదైనా విషయాన్ని మనం చూద్దామని దాని పొరపాటున చూసామంటే దాని నుంచి మనం బయటికి రానివ్వదు, అంత బలం దానిలో ఉందన్నమాట. అది ఫేస్బుక్లోనే కాదు, యూట్యూబ్లో కూడా అలాగే ఉంది. అలాగే మనకు ఉంటున్నటువంటి ప్రతి మొబైల్లో దొరికే ప్రతి దానిలో అలాగే ఉంది. అయితే కొంతమంది ఆన్లైన్ గేమింగ్ అడిక్ట్ అయిపోయారు మొబైల్లో. అది రమ్మీ అని అవని ఇవని గేమ్స్ అడిక్ట్ అయిపోయారు. ఎంతగా అడిక్ట్ అయిపోయారంటే తమకున్న డబ్బులంతా కూడా తీసుకెళ్ళి దానిలో పెట్టేసి ఎన్నో లక్షలు అప్పైపోయి తిరిగి దాన్ని రీపే చేయగలిగే, అంటే తిరిగి భర్తీ చేయగలిగే పరిస్థితి లేక మా మిసెస్ వాళ్ళ ఊరిలోనే ఒక కానిస్టేబుల్ సిద్దిపేట, అతను అలాగే గేమింగ్ అదంతా కూడా చేసి చివరికి తన భార్య బిడ్డలు అందరూ కూడా చంపేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇది జస్ట్ ఫోన్లో గేమ్ ఆడుకుంటాను, ఎక్కువ ఏం తప్పు చేయలే పాపం. ఏదో కాసేపు అతను ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు. ఉద్యోగంలో మంచి పరిస్థితిలో ఉండి కూడా చివరికి మరి అంటే ఫోన్ ఎంత ప్రమాదకరమైన స్థాయికి మనిషిని తీసుకెళ్తుందో చెప్తున్నాను. మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకోలేదంటే ఖచ్చితంగా అది మనల్ని కంట్రోల్లో పెట్టుకుంటుంది. అందుకని నా ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఈరోజు మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి బయలుపరిచినటువంటి అంశం ఏంటంటే దేవుని చిత్తం గురించి మనం పూర్తిగా అవగాహన మనకు తెలియాలి, రావాలి. అప్పుడు నేను దేవుని ఏమని అడిగానంటే, ప్రభా నేను ప్రసంగించిన కాదు, నాతో కూడా మాట్లాడేది, నాకు పూర్తిగా తెలియదు, నేను నేర్చుకుంటున్నాను, ఏదో కొంచెం సిద్ధపడి వెళ్తున్నాను కాబట్టి నాతో కూడా మాట్లాడి తద్వారా నేను కూడా నా జీవితంలో ఆ యొక్క విషయాలన్నీ కూడా నేను ఆచరణలో పెట్టడానికి నువ్వు సహాయం చేయగలవేమో అని ప్రార్థన చేస్తాను ప్రభా అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. తర్వాత ఇంకొక విషయాన్ని చూద్దాం. అలాగే దేవుని చిత్తం ఇంకా ఏమేమైనది. 1 తెస్సలోనికలు 5వ అధ్యాయం 18వ వచనం. దాని పైన కూడా కొంచెం చదువు. దేవుని చిత్తం. సో ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించడం కూడా దేవుని చిత్తమే. అంటే మనకు సంభవించే, మనకు సంభవిస్తున్న, మనకు సంబంధించిన ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం దేవుని మన ఎడల దేవుని యొక్క చిత్తం. చాలామంది తమకున్నటువంటి వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించరు. అంటే తమకంటే మంచి స్థితిలో ఉన్న వాళ్ళని చూసుకుంటూ పోల్చుకుంటూ వాడికి అది ఉంది నాకు ఇది లేదు, వాడి దగ్గర అది ఉంది నా దగ్గర ఇది లేదు, వాడు మొన్న ఏదో కొత్తది కొనుక్కున్నాడు నా దగ్గర ఇంకా పాతదే ఉంది అంటే ఇంకొక వ్యక్తితో మనం పోల్చుకోవడం వల్ల ఏమైపోతుందంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు దీవెల్ని మనం గ్రహించలేకపోతున్నాం. దేవుడు చాలా శ్రేష్టమైన స్థితి మనకి ఇచ్చాడు. ఎందుకంటే కోవిడ్ దాటి ఇప్పటిదాకా మనం సజీవంగా ఉన్నామంటే అదే గొప్ప విషయం కదా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది మన కళ్ళ ముందు ఎదైపోయారు, మనం చూడలేదు. కానీ ఆ పరిస్థితి దాటుకొని మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటేనే అది దేవుని కృప. అలాగే దేవుడు వాస్తవాన్ని మన ప్రతి అవసరత తీరుస్తూనే ఉంటాడు. చాలాసార్లు మనం దాన్ని గ్రహించం. చాలా చాలా చిన్న విషయాలు కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు. మరి చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇప్పటిదాకా నేను చూపించేది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సో నా చేతికి ఉన్న వాచ్ కనపడుతుంది కదా, కనపడుతుందా? అయితే ఈ రంగు కొంచెం మీకు ఎలా అనిపిస్తుంది? ఇదేంటి చాలా ట్రెండీగా ఉన్న వాచ్ చేసుకున్నాడు అనుకుంటారు కదా. అయితే దీనిలో కూడా దేవుని అంటే దేవుడు తన బిడ్డలు ఆశపడితే ఎలా చేస్తాడని ఉదాహరణ చెప్తున్నాను. అది ఏమైందంటే, మేము ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలి. సో అందులో అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి. సో అది వెళ్ళి మేమే చూసి రావాలి, చూసి వచ్చి టెండర్ ఫ్లోట్ చేయాలి. సో టెండర్ ఇవ్వాలి కాబట్టి వెళ్ళి చూస్తూ ఉంటే ఏది ఇస్తే బాగుంటుంది, ఏది ఇస్తే బాగుంటుంది అని చూస్తే ఒక వాచ్ కనపడింది. అయితే ఇది అప్పుడు ఆ షాప్లో ఎందుకు నాకు చాలా ఆకర్షణీయంగా మంచిగా అనిపించింది. ఆ పైన డైలు, ఆ కలరు బాగుంది, ఇదే తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను నాకు వస్తుందో రాదో తెలియదు కానీ బాగున్నట్టు అనిపించి నేను దాన్ని తీసుకుందామని మా పక్కన వచ్చిన కాంట్రాక్ట్ సాయంతో చెప్తే సరే అని చెప్పి దాన్ని ఫైనల్ చేసి దానికి ఆర్డర్ అంతా వెళ్ళిపోయింది. ఈవెంట్ అంతా కండక్ట్ చేశాం. చివరికి కొన్ని మిగిలాయి. ఆ మిగిలిన వాటిలో మా దగ్గర కొన్ని ఉంటే సరే ఇప్పుడు ఆర్గనైజర్స్ కదా మేము, మాకు కూడా తీసుకునే హక్కు ఉంటుంది కాబట్టి సరే అని చెప్పి నా వంతు వచ్చింది కదా అని చెప్పి డబ్బా ఓపెన్ చేయబోతున్నాను. డబ్బా ఓపెన్ చేయబోతూ ఉంటే అందులో బ్లాక్ కలర్ ఉంది. ఫస్ట్ పైన బ్లాక్ కలర్ ఉంది. అందరూ కూడా బ్లాకే అడుగుతున్నారు, కానీ నాకెందుకు ఈ కలర్ నచ్చినట్టు అనిపించింది. సరే బ్లాక్ ఉంది కదా, సర్లే దేవుడి చిత్తం అదేలే, ఏదైతే ఉంది ఏదో ఒక వాచ్ వస్తుంది కదా, మొన్న నా పాత వాచ్ పాడైపోయింది, ఈ వాచ్ వస్తుంది కదా, కంపెనీ నుంచి వస్తుంది కదా అనుకున్నాను. తర్వాత ఓపెన్ చేస్తే నేను ఏ కలర్ అయితే అనుకున్నానో అదే కలర్. హల్లెలూయా. అంటే దేవుడు నా చిన్న చిన్న ఇష్టాలను కూడా కాదనలేదు, అంత ప్రేమ కలిగిన దేవుడు. అదే అందుకని ఇది చూపిస్తున్నాను, లేకపోతే మరోలా అనుకోవద్దు. ఊరికి ఆ సమయానికి ఎందుకో నచ్చింది, వేసుకోవాలని ఉద్దేశం లేదు. ఇది బాగుంది కదా, ఇస్తే బాగుంటుంది కదా అంటే నాకు తర్వాత అనిపించింది, ఒకవేళ వాక్యంలో చెప్పి అవకాశం వస్తే వేసుకెళ్తే చూపించవచ్చు, అది కూడా దేవునికి కార్యం ఎంత గొప్పదో తెలియపరచడానికి ఉంటుందని చెప్పి వేసుకొని రావడం జరిగింది. ఛార్జింగ్ కూడా అయిపోయింది, దాన్ని ఛార్జింగ్ పెట్టి కూడా తీసుకొని వచ్చాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ విధంగా దేవుని యొక్క చిత్తము మన ఇంట్లో ఉంటుంది. అయితే ఈ పొందుకున్న తర్వాత అప్పుడు మరి దేవుని మనం ఎంతగా కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాం. ఇలా ఎన్నో మేలులు దేవుడు మన జీవితంలో చేస్తున్నాం. కానీ ఇక్కడ చెప్పబడుతున్న అంశం ఏంటంటే, ప్రతి విషయం అంటే మంచి జరిగితేనే కాదు, కీడులో ఉన్న బలహీనతలో ఉన్న ఏ విషయంలో ఉన్నా కూడా దేవుడిని స్తుతి చెల్లించే వారిగా మనం ఉండాలి. అది మన పట్ల దేవుని చిత్తము. విశ్వాసులుగా, క్రైస్తవులుగా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళేవారిగా మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన సంగతి ఏంటంటే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. అందుకని మందిరానికి మొదటగా మనం రాగానే ఆదివారం మరి నాకైతే ముందు ఎవరు నాకు తెలియదు కూడా, నేను ఒక మందిరంలో వెళ్ళినప్పుడు కొంతమంది మనుషులు చూశాను. వాళ్ళు చాలా ముందు వస్తారు, అలాగే అరగంట దాదాపు ప్రార్థనలోనే గడుపుతారు. అలా ప్రార్థన చేస్తూనే ఉంటారు. నాకు అర్థమయ్యేది కాదు. అప్పట్లో నేను కొత్తగా అప్పుడు మందిరానికి వచ్చినవాడిని. అప్పుడు నాకు అర్థం వల్ల ఎందుకు ఎంతసేపు ప్రార్థన చేస్తారు, ఇలా తర్వాత కూడా ప్రార్థనగా జరిగేది, ముందు వచ్చి ప్రార్థన చేస్తుంది ఉంది అని అనుకున్నాను. కానీ తర్వాత మెల్లగా నేను కూడా కాస్త భక్తులు అలా పెరుగుతున్నప్పుడు, అంటే కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు అప్పుడు నాకు కూడా ఎందుకు అలా అనిపించేది ప్రార్థన చేయాలి. సో అలా వచ్చి మరి ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆ యొక్క అనుభవం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి అన్ని విషయాల్లో మనం సంరక్షించి మళ్ళా తిరిగి ఆయన సన్నిధిలో ఆయన చేసిన ఆ ప్రతి మేలు కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ మరి ఆయన సన్నిధిలో ఆనందించడానికి వచ్చామని దేవునికి తెలియపరచడం మనకి ఎంతో హృదయానికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తే దేవుడు మెచ్చేటటువంటి స్థితి అది. అందుకని అందరూ మందిరానికి ఉన్న టైం కంటే ముందు రాగలిగి వచ్చి మోకాలు వేసి ప్రార్థన చేస్తే అది నిజంగా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, అది నిజంగా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అది అలవర్చుకోవడానికి మనలో ఎక్కువ మంది ప్రయత్నిద్దాం. అలాగే హల్లెలూయా. అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. ఇంకా నా అంశాలు 2 ఉన్నాయి, కానీ ఈ అంశానికి టైం సరిపోదు అనిపిస్తుంది. ఇది దేవుని యొక్క చిత్తం ఎలా ఉందో అవి తెలుసుకోవాలనుకునే అంశం ఇది. తర్వాత దేవుని చిత్తాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవాలి దానికి సంబంధించిన ఒక అంశం ఉంది, కానీ సమయం సరిపోదేమో. చూద్దాం. హెబ్రీ 10:36లో చూస్తారండి.
సో దేవుని చిత్తం నెరవేర్చి మనకు వాగ్దానం రావాలంటే దేవుని దగ్గర నుంచి, మన జీవితంలో ఏదైనా మేలు జరగాలంటే, దేవుని నుంచి మనం ఏదైనా ప్రతిఫలం పొందుకోవాలంటే మన జీవితంలో ఏం కావాలి? ఓర్పు కావాలి. చాలా మందిలో ఓర్పు లేదు ఈ రోజుల్లో. చాలా మందికి ఓర్పు లేదు. ఓర్పు లేకపోవడం వల్ల ఎన్ని కుటుంబాలు కోల్పోతున్నాయో తెలుసా? ఓర్పు లేకపోవడం వల్ల ఎంతమంది జీవితం అన్యాయం అయిపోతుందో తెలుసా? కొంచెం ఓర్చుకుని, కొంచెం సహిస్తే, కొంచెం పర్వాలేదు అని అనుకుంటే సంతోషంగా ఉంటాము. దేవుడు పెట్టింది ఇది. ఓర్పు కావాలి మనకి, ఓర్పు ఉండాలి. ఆ సమయంలో కొంత సహనం మనకు కావాలి, నేర్చుకోవాలని దేవుడు పెట్టాడు. అయితే మన శక్తికి మించిన పరిస్థితి దేవుడు ఇవ్వనని అన్నాడు. కానీ మన శక్తికి తగినంత ఓర్పు అయితే మనం కనిపించాలి. చాలామంది భార్య భర్తల మధ్య ఈ ఓర్పు అనే గుణం చాలా తక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో. దానివల్ల ఏమైపోతుందంటే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు, అప్పటికి పిల్లలు ఉంటున్నారు. మరి ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళ విడిపోతున్నారు, చిన్న చిన్న గొడవలు, పెద్ద గొడవలు చేసుకున్నారు, కొన్నిసార్లు పెద్ద సమస్యలు వస్తున్నాయి, వాటికి విడిపోతున్నారు. మరి కొంత ఓర్పు, కొంత సహనం అలా ఉంటే భార్య భర్తలే కాదు, అన్నదమ్ములే కాదు, అలాగే సంఘస్థులే కాదు, దేవుని సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయులే కాదు, అందరి మధ్య కూడా ఐక్యత, సఖ్యత ఏర్పడతాయి. అంటే ఆ సమయం కొంచెం మనం సహనంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇది దేవుని చిత్తం మన పట్ల. ఓర్పు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో నా సొంత విషయం నేను చెప్పట్లేదు, దేవుని చిత్తమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఓర్పు కలిగి ఉండడానికి మనం ప్రయత్నించాలి, కలిగిన వారిగా ఉండాలి. అయితే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చదువుతున్న ప్రతి విషయం రావాలంటే ఏం చేయాలనేది తర్వాత చివరిలో ముగింపులో మనం చూద్దాం. ఆఖరి అంశంతో దాన్ని సమరైజ్ చేద్దాం. తర్వాత 5వ అంశము, మరి 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం చదవండి సిస్టర్. 1 పేతురు 2:15 నేను రాసుకున్న అంశంలో నుంచి అయితే 1 పేతురు 2:15 మీరు ఇట్లో యుక్త ప్రవర్తన గలవారాయి. అయితే ఫుట్ నోట్లో కొంచెం చదవండి, అది వినపడలేదు. ఫుట్ నోట్లో ఏమనుంది? మేలు చేయవారు. సో ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి చెప్పాలి గట్టిగా? మేలు చేయవారు అంటే మనం మేలు చేసేవారిగా ఉండాలి. మేలు అంటే మంచి అంటే ఎవరికైనా మంచి చేయటం. ఇందాక బ్రదర్ చక్కగా చెప్పినట్లు మనం బీదలకి మరి సహాయం చేస్తే ధన్యులం అవుతాం. మరి కనికరము నేను రాసుకున్న అంశాలు ఏంటంటే 3 అంశాలు చెప్పారు బ్రదర్. కరుణ, కనికరం, కటాక్షం. ఇవన్నీ గుణాలుగా మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకి 5 ధన్యతలను ఇస్తాడని బ్రదర్ చెప్పారు. ఆపద నుంచి తప్పిస్తాడు, బ్రతికిస్తాడు, ధన్యుడిగా మనం మారుస్తాడు, రోగశయ మీద ఆదరిస్తాడు, రోగం కలిగినప్పుడు ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. ఈ 5 అంశాలు మనం ఇప్పుడే చూసాం. అయితే ఇవన్నీ కూడా మనం మంచి చేయడం ద్వారా పొందుకోవచ్చు. పేదవాళ్ళకి సాయం చేయడం ఒక మంచి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం ఒక మంచి, బాగలేని వాళ్ళని వెళ్ళి పరామర్శించడం ఒక మంచి, చేయగలిగిన మంచి. పెద్ద పెద్దది ఏమీ చేయమలేదు, ఆస్తులు అమ్మి అప్పులు తీర్చమని కూడా అడగలేదు. మనం చేయగలిగిన మన పరిధిలో ఉన్న మంచి మనం చేయడానికి ఎప్పుడు మరి సంసిద్ధత కలిగినటువంటి వారిగా ఉండాలి. మరి ఇంకో గొప్ప మంచి ఏంటంటే చాలామంది డిస్కరేజింగ్గా మాట్లాడతారు. అంటే ఈ పని జరగదు, ఈ పని అవ్వదు, ఈ పని వద్దు, ఇది నీ వల్ల చేత కాదు, నువ్వు వేస్ట్, అలా డిస్కరేజింగ్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఏంటంటే అలా అంటే ఏమవుతుందంటే ఒక వ్యక్తి తను ఏదైనా చేయగలిగే సామర్థ్యం, సాధించగలిగే సామర్థ్యం ఉన్నా కూడా అతను దానికోసం ప్రయత్నించాడు, దాని జోలికి వెళ్ళాడు. ఎందుకంటే మొదటే అతని మైండ్లో ఇలా వెళ్ళిపోతుంది ఆలోచన ఏంటంటే నా వల్ల ఏది కాదు కదా, ఎలాగ అంటున్నారు, నేను దేనికి ప్రయత్నించను. అదే ఏమీ చేయలేని వ్యక్తిని కూడా మనం ప్రోత్సహిస్తే పర్వాలేదు, నువ్వు ప్రయత్నించు, అవుతుంది, నువ్వు చేయగలవు, నీకు ఇది పాసిబుల్, ఏమి అంత నష్టమేం కాదు, నువ్వు బాగా చేయగలవు అని మోటివేషన్ మనం ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంత ప్రయోజకులు అవుతారంటే దానికి ఉదాహరణ మరి ఒక గొప్ప శాస్త్రవేత్త మరి మన కళ్ళెదుట చూస్తున్నటువంటి ఈ యొక్క వెలుతురునంతా కూడా ఆయనే కనిపెట్టాడు. ఆయన పేరు వెలుతురు అదే బల్బు కనిపెట్టే ఆయన పేరు థామస్ ఆల్వా ఎడిసన్. ఇన్స్టిన్ అదే ఆయన కనిపెట్టింది థియరీ ఆఫ్ రిలేటివిటీ, అది E=mc², అది వేరు. అయితే ఈ యొక్క ఎలక్ట్రిక్ బల్బ్ని కనిపెట్టి ఆయన థామస్ ఆల్వా ఎడిసన్. అతను కూడా స్కూల్లో ఏం చేశారంటే మరి బాబు నువ్వు అసలు ఓ చీటీ రాసి వాళ్ళ అమ్మగారి దగ్గర పంపించారు.
అతడు అసలు ఏమీ తెలివితేటలు లేవని, శుద్ధ ముద్దని, నువ్వు చదువుకు పనికిరావని, స్కూల్కి రావద్దని ఒక చీటీలో రాసి పంపించి వాళ్ళ అమ్మగారికి అందేటట్టు చేస్తే వాళ్ళ అమ్మగారు దాన్ని చూసి బాధపడ్డారు. అయితే అబ్బాయి వచ్చి ఏమి రాశారబ్బా అని అడిగితే వాళ్ళ అమ్మకి ఏం చెప్పలేదు. కానీ వాళ్ళ అమ్మగారు ఏమి చెప్పారంటే అబ్బాయికి, బాబు నువ్వు చాలా తెలివైన వాడు అంట, నువ్వు చాలా గొప్పవాడు అంట, నువ్వు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తావు అంట, కాబట్టి నిన్ను స్కూల్లో ఉంచుకునే పరిస్థితి లేదంట, నువ్వు అంతా తెలివైన వాడు అన్నారు, అందుకని నిన్ను స్కూల్ నుంచి పంపించారమ్మా, ఏం బాధపడద్దు, నువ్వు చాలా తెలివైనవాడు కాబట్టి గొప్ప స్థాయికి వెళ్తావులే అని చెప్పి తన కుమారుడిని ప్రోత్సాహపరిచింది. అయితే ఆ ప్రోత్సాహం నిజంగానే అతను తెలివి తక్కువ స్థితిలోనే ఉన్నాడు చిన్నప్పుడు, కానీ ఆ ప్రోత్సాహం ఎంత స్థితికి వెళ్ళిందంటే అతను ఉన్నతమైన శాస్త్రవేత్త అయ్యాడు. ఎటువంటి శాస్త్రవేత్త అయ్యాడంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ బల్బును మనం చూస్తున్నాం. ఇది ఎంత గొప్ప ఇన్వెన్షన్. చీకటికి అంతం కనుక్కుంటారు మనుషులని యోగులో చెప్పబడినట్టు ఆ యొక్క ప్రవచనానికి యొక్క నెరవేర్పే థామస్ ఆల్వా ఎడిసన్. అయితే ఆ తల్లి ఒక విశ్వాసరాలు, ప్రార్థనా పరురాలు, కాబట్టి ఆమె తెలిసి తన కుమారుడు ఏ విధంగా చెప్పాలి. అదే చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే పిల్లల్ని తిడతారు. పిల్లల్ని మా ఆవిడ కూడా నేను అదే చెప్తాను, తన కోపం వచ్చినప్పుడు పిల్లల్ని తిట్టేస్తుంది, చాలా ఇదిగా తిడుతుంది అనమాట. అప్పుడు నేను చెప్తా అలా అనవద్దు పిల్లలు అలా అంటే అలాగే తయారవుతారు, వాళ్ళ మనసులో అది వెళ్ళిపోతుంది. తిట్టేది కూడా ప్రేమగా తిట్టాలి, ప్రేమగా వాళ్ళని తిట్టాలి. నువ్వు ముద్దు అవుతాను కదా, ఇంకా గొప్పవాడు అవుతాను ఇలా చేయొద్దని అలాగే ఏదైనా చెప్పడానికి ప్రయత్నించాలి. ప్రేమగా తిట్టడానికి మనం తల్లిదండ్రులుగా మరి దేవుని దగ్గర నుంచి జ్ఞానం అడగాలి, లేదంటే పిల్లలు తిరగబడతారు. దాని తర్వాత మనం చూసినట్లుగా ప్రేజకులు కాకుండా కూడా పోతారు. ఇప్పుడు ఎంతో మందిని మనం చూస్తున్నాం, ఎంతో మంది బలాదురుగా తిరిగే వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల్ని మరి బాధపరుస్తూ ఇది చేసేటటువంటి వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఆ యొక్క పరిస్థితి రాకుండా బాల్యంలోనే మనం వాళ్ళతో వ్యవహరించే విధానంలోనే మరి బయలుపరచబడుతుంది. తర్వాత మరి 6వ విషయానికి వద్దాము. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 42వ వాక్యం చదవండి. సో అపోస్తుల బోధలో, రొట్టె విరుచుటలో, సహవాసంలోను, ప్రార్థనలోను, వీటిలోను ఎడతెగక ఉండటము కూడా దేవుని చిత్తమే. హెబ్రోను సహవాసం కట్టబడింది ఈ అంశం మీదే. హెబ్రోన్ అనే సంస్థను స్థాపించిన బ్రదర్ భగత్ సింగ్ అయ్య గారికి పల్లవరం కొండ మీద దేవుడు చూపించినటువంటి దర్శనం ఏంటంటే సంఘాన్ని ఎలా స్థాపించాలి, సంఘ స్థాపన యొక్క దర్శనం ఎలా చూపించాడంటే అపోస్తుల బోధ, మొట్టమొదటిగా బోధ ఉండాలి, దాని తర్వాత రొట్టె విరుచుట ఉండాలి, ప్రార్థన చేయడం ఉండాలి, సహవాసం ఉండాలి. అందుకని మరి ఇంకొక చోట మరి హెబ్రీ 10:24 చదవాల్సిన అవసరం, టైం సరిపోదేమో, అందులో ఏం చెప్పబడుతుంది అంటే మీరు సమాజంగా పుడుట మానవుడి అని చెప్పబడి ఉంటుంది. అక్కడ ఆ సహవాసాన్ని మానవద్దు, సహవాసంలోకి వస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు మేము ఎక్కడైతే ఒరిస్సాలో ఉన్నామో అక్కడ మాకైతే మందిరం లేదు, మేము ఉన్న ప్లేస్. అయితే దేవుడు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు వాగ్దానంతో నడిపించారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని. అయితే మేమే వెళ్తున్నాం ప్రభా, మేమే వెళ్ళి ఒక మందిరం లాంటిది పరిచర్య మొదలెడతామో నీ కొరకు అని అనుకుని మేము వెళ్తే దేవుని చిత్తం వల్ల అలాగే ఆరంభమై మరి మా ప్రతి ఆదివారం ఎలా ఆరాధన జరుగుతుందంటే ఈరోజు కూడా జరిగింది. మేము ఇక్కడ ఉన్నాం కానీ అక్కడ ఆరాధన ఆల్రెడీ అయిపోయింది. 8 నుంచి 10, 10:30, 11 కూడా అయిపోతుంది. అయితే అది ఎలా జరుగుతుందంటే మేము 3-4 కుటుంబాలు ఉన్నాం, 2-3 తెలుగు కుటుంబాలు, దాని తర్వాత ఒక జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం. సో ఒక్కొక్కరి ద్వారా మరి ప్రార్థనలు మేము కలుస్తుంటే వాళ్ళు పరిచయం అయ్యారు. అయితే ప్రతి ఆదివారం వచ్చేసరికి మాది ఇంటింట ఆరాధన జరుగుతుంది. మాకు మందిరం లేదు కాబట్టి ఎక్కడ మేము వెళ్ళి ఇంకా అద్దెకి తీసుకోవడం కానీ అవి అంత టైం కూడా ఉండదు. మేము అంత పనుల్లో రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి 8-9 కూడా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరికొకరికి బాధ్యత అప్పచెప్పవచ్చు. కానీ దానికంటే కూడా శ్రేష్టంగా మాకు ఏమనిపించిందంటే అందరి ఇంట్లోనే ఆరాధన పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా అని అనిపించి ఈ ఆదివారం మా ఇంట్లో జరిగితే నెక్స్ట్ ఆదివారం ఇంకొకరి ఇంట్లో, ఆ తర్వాత ఆదివారం ఇంకొకరి ఇంట్లో. అయితే మొదట్లో మేము రొట్టె విరగటం కానీ అటువంటిది ఏం చేయలేదు. కానీ క్రమేపీ ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాల పైన అయిపోయింది ఆరాధన ఆరంభమై. అయితే క్రమేపీ కొన్ని రోజుల తర్వాత ఎందుకు మనం రొట్టె విరిచి పంచకూడదనే ఆలోచన వచ్చి తర్వాత రొట్టె విరగటం కూడా స్టార్ట్ అయింది. సో వాస్తవానికి ఈ యొక్క మరి బ్రదర్ ఎలాగైతే సంఘాన్ని స్థాపించారో అదే అంశాల మీద మా యొక్క ఆరాధన అక్కడ జరుగుతూ ఉంది ప్రతి ఆదివారం, అపోస్తుల బోధ. అయితే నాకు దేవుడు అప్పగించిన పరిచయం ఏంటంటే బోధ కాదండి, ఇక్కడైతే వాక్యం చెప్తున్నాను, నాకు అక్కడ దేవుడు అప్పగించిన పరిచయం ట్రాన్స్లేషన్. నేను చేస్తున్న ట్రాన్స్లేషన్, బోధిస్తుందంతా కూడా అక్కడ ఉన్న స్త్రీలే.
సహోదరిగా బోధిస్తున్నారు. ఎందుకంటే మగవాళ్ళందరూ డ్యూటీలో షిఫ్ట్లో దేవుని దానిలో ఉంటున్నారు. ఎవరు లేరు, అక్కడ ఉన్న సహోదరులే దేవుడు వాడుకుంటున్నాడు. ఒక టీచర్ గారు ఉన్నారు, అంటే టీచర్గా పనిచేసి ఆవిడ హౌస్ వైఫ్గా ఉంటున్నారు. ఆవిడ ఇంకా రమ్య నా భార్య, అలాగే ఇంకొక సిస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. వాళ్ళే దేవుని వాక్యం పంచుకుంటారు ప్రతి ఆదివారం. అయితే నా పని ఏంటంటే ట్రాన్స్లేట్ చేయటం. మరి దేవుని కృప వల్ల మరి మందిరానికి వచ్చిన తర్వాత, మన మందిరానికి నేను 2009లో వచ్చినప్పుడు మరి పాస్టర్ గారు మరి ఎలా గమనించారేమో నాకు తెలియదు. నన్నైతే ఒకరోజు నువ్వు కాస్త ట్రాన్స్లేట్ చేస్తావా బాబు అని అడిగారు, ఇంగ్లీష్ టు తెలుగుకి. ఇంగ్లీష్లో చెప్తాడు ఆయన పేరు క్రీస్తు దాస్ గారు, క్రీస్తు దాసే కదా పాస్టర్. క్రీస్తు దాస్ అని ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన వచ్చినప్పుడు మందిరంలో కూడా కాదు, గృహకోడిగా బహుశా ప్రభులాల్ గారి ఇంట్లో గృహకోడి జరుగుతుంది. అప్పుడు నువ్వు కాస్త తెలుగులోకి తర్జుమా చేస్తావని అంటే, సరే ట్రై చేద్దాం, నా తెలుగులో 90 వచ్చాయి కదా అని చెప్పి, 10th లో 90 వచ్చాయి తెలుగులో. సరే తెలుగు బాగానే చేస్తానేమో అనుకుని ట్రై చేద్దామని చెప్పి ముందుకు వచ్చారు. సరే అని చెప్పి ట్రాన్స్లేట్ చేస్తా ఉంటే ఆయన కూడా ఇంగ్లీషు అంత పర్ఫెక్ట్ ఏం కాదు కాబట్టి గుడ్డిలో మెల్లలో బాగానే ట్రాన్స్లేట్ చేసేసాను, అయిపోయింది. ఆ తర్వాత ఒకసారి అయిపోయిందిలే, ఒకసారికి అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడో ఒకసారి మళ్ళీ మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చి మళ్ళీ ట్రాన్స్లేట్ చేయమని అడిగారు. మరి బాబు మళ్ళీ ట్రాన్స్లేట్ చేయమంటారు, ఈసారి ఎలా చేయాల్సి వస్తుంది. సరే అని మళ్ళీ ప్రార్థన చేసుకుని ట్రాన్స్లేట్ చేస్తే అలాగా కొంచెం ట్రాన్స్లేట్ చేయడం వచ్చింది. ఆ తర్వాత ఒకసారి హిందీలో కూడా ఒక బ్రదరు వాక్యం చెప్పడానికి వచ్చారు ఫ్యామిలీ రిట్రీట్కి. అప్పుడు కూడా హిందీ టు తెలుగు హిందీ పదాలు అన్నీ రావు, నాకు కష్టం అవుతుంది అనుకున్నా కానీ చక్కగా దేవుని కృపలో అయిపోయింది. ఇప్పుడైతే అక్కడ ఇంకా పెద్ద పని ఉంది. ఆ ట్రాన్స్లేషన్ నాకు తలనొప్పి వచ్చేస్తుంది, కానీ దేవుని కృపలో అవుతుంది. అదేంటంటే హిందీ టు తెలుగు చేయొచ్చు, ఇంగ్లీష్ టు తెలుగు చేయొచ్చు, కానీ రివర్స్ చేయాల్సి వస్తుంది. తెలుగు టు హిందీ చేయాల్సి వస్తుంది. వీళ్ళందరూ తెలుగు వాళ్ళే, ఉన్నది తెలుగు వాళ్ళు అక్కడ ఎక్కువ. తెలుగు నుంచి హిందీ చేయాలి, నాకు హిందీ అన్ని ముక్కలు రావు, హిందీలో చాలా పదాలు రావు. హిందీలో మరి జాకబ్నేమో యాకోబ్ని మనం తెలుగులో అంటాం, హిందీలో యాకూబ్ అని అంటారు. హిందీలో దావీదుని దావూద్ అని అంటారు. అవన్నీ మనకు తెలియవు, ఎలా చేయాలో వాళ్ళకి ఎలా అర్థం ఉండేట్టు చెప్పాలి, నాకు అర్థం కాల. ఇంకా నేను ప్రార్థన చేసుకుని దేవుడి జ్ఞానం అడుగుతూ ఉంటే హిందీలో ప్రార్థన కూడా చేసేవాడిని కాదు మొదట్లో, వెళ్ళిపోయి తెలుగులో లేదా ఇంగ్లీష్లో చేసేవాడు, అందరికి వస్తుంది. అందులో 2-3 ఒడియా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ మరి కొంతమంది ఉన్నారు అక్కడ దేవుని నమ్ముకొని, ఒడి వాళ్ళు చిన్నవాళ్ళు. అయితే వాళ్ళకేమో హిందీ రాదు, తర్వాత ఇంగ్లీషు రాదు. వాళ్ళకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అస్సలు అర్థమయ్యేది కాదు. ఇంకా హిందీలోనే వాళ్ళలో ఒకరికేమో హిందీ వచ్చు. సో అలాగా వాళ్ళని ఏదో ఒకటి అర్థం చేసుకుంటారని చెప్పి ప్రార్థన చేసుకుంటే నెమ్మదిగా హిందీలో అంటే కొన్ని రాని పదాలు ఇంగ్లీష్లో అలాగలాగా చెప్తా హిందీ ట్రాన్స్లేషన్ కూడా దేవుని కృపలో చేయగలుగుతా ఉన్నాను. కానీ చాలా తలనొప్పి వచ్చేది, ఎందుకంటే వెంటనే ఆలోచించి చెప్పాలి కదా. తెలుగు అయితే పట్టుమని చెప్పేస్తున్నాను, హిందీ అయితే అది ఏంటి నేను ఆలోచించుకునేసరికి నాకు ప్రార్థన అయిపోయేసరికి నాకు తలనొప్పి ఉండేది అనమాట. ఇంకా ట్రాన్స్లేషన్ సంగతి తర్వాత, కానీ చివరికి వచ్చేసరికి తలనొప్పి ఉండేది. ఇంకా తర్వాత రొట్టె విరవాలి, దాని తర్వాత మళ్ళీ ఆరాధన చేయాలి, రొట్టె విరవాలి, ఇంకా మళ్ళీ ప్రార్థన చేయాలి, అప్పటికే తలనొప్పి ఉండేది. సో ఆ పరిస్థితుల నుంచి దేవుడు దాటించి ముందుకు తీసుకొని వచ్చాడు. అలాగే ట్రాన్స్లేటర్గా అక్కడ దేవునికి ఉపయోగపడుతూ ఉన్నా. అయితే ఎప్పుడైనా ఒకసారి ఎవరు లేనప్పుడు కొంచెం దేవుని మాటలు పంచుకోవడం జరుగుతుంది. కానీ ట్రాన్స్లేషన్లో కూడా ఉద్యోగం ఉంటుందని నాకు అప్పుడు తెలిసింది. చేస్తూ ఉండే కొద్ది తెలిసింది ట్రాన్స్లేషన్లో కూడా ఉద్యోగం ఉంటుందని. ఎందుకంటే సరైన ట్రాన్స్లేషన్ అంటే, సరైన ఫ్లో ఉంటే ఆ వాక్యం స్పష్టంగా, అంటే ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు ఆత్మీయంగా ఉన్నాయి లేదా ట్రాన్స్లేషన్ చేసినప్పుడే నాకు అర్థమైపోయాయి. బలమైన ఆత్మీయ మాటలు బలంగా అనిపించేవి ట్రాన్స్లేట్ చేసినప్పుడు. అవి మామూలుగా చెప్తే మామూలుగా అనిపించేవి అనమాట. అంటే ఆ ఇంటెన్సిటీ ఏంటో తెలిసిపోయేది నాకు ఆ ట్రాన్స్లేట్ చేసేటప్పుడే. కాబట్టి మొదటే నాకు వాళ్ళందరికంటే ముందు వాక్యం వచ్చేసేది ట్రాన్స్లేట్ చేయడానికి ముందు నిలబడినప్పుడు. అయితే మన వాక్యంలోకి వద్దాం. జస్ట్ ఎక్కువసేపు అవుతుంది కదా, మీరు డీవియేట్ అవుతారని జస్ట్ చెప్పడం జరిగింది. ఇంకా ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:8 ఇలాగ చూసుకుంటూ వెళ్తే చాలా అంశాలు ఉన్నాయి. దేవుని చేత ఏమేమి ఉన్నాయి మన జీవితాల్లో అవన్నీ చివరికి నేను సమ్మరైజ్ చేస్తాను. అన్నింటికి వెళ్ళను, ఇంకా సమయాన్ని బట్టి ముగించేద్దాం. చెప్పింది చూసారా. సో ఇక్కడ మరి ఫిలిప్పీలకు రాసినటువంటి 4:8 పౌలు అపోస్తలుడు ఏమంటున్నాడంటే ఏవి సత్యమైనవో చూసారా.
ఇప్పుడు అసత్యమైన వాటి మీద చాలా మంది ఫోకస్ చేస్తున్నారు. అవేంటి అసత్యమైనవి, చాలా మంది వాటి మీదే పడి ఎదుగుతూ ఉంటారు. ఫోన్లో అవి చూస్తూ ఉంటారు, టీవీలో అవి చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా అసత్యమైనవి. ఏంటది? చాలా ఆడవాళ్ళు చాలా ఎక్కువ చూస్తూ ఉంటారు సీరియల్. తర్వాత యువత కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు సినిమాలు. ఇప్పుడు ఆయన నాయకుడు కూడా అయ్యాడు, మహానుభావుడు, అన్ని చోట్ల గెలిచేశాడు. మేము అదే మాట్లాడుకుంటున్నాం. హీరో గారు గెలిచేశారు. ఆయన ఎక్కడ పోటీ చేశాడు, అన్ని చోట్ల గెలిచేశారు. ఇంకా ఆయన వెంబడించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అటువంటి వాళ్ళు గెలిస్తే వాళ్ళే ఎటువంటి గురి లేదు వాళ్ళ జీవితాల్లో, సరైన కుటుంబ జీవితాలు లేవు. అటువంటి వాళ్ళు గెలిచారు. వాళ్ళు ఇంకొకరికి ఏం మార్గాన్ని చూపిస్తారు, ఏం కుటుంబాలు కడతారు, ఇంకా ప్రజలు ఏం పరిపాలిస్తారు, మరి అది వాళ్ళకే తెలియాలి, ఎన్నుకున్న వాళ్ళకి. అది మన అంశం కాదు. కానీ మరి చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే అసత్యమైన వాటిని నమ్ముతున్నారు. ఎక్కువగా నా అంశం ఏంటంటే సినిమాలు, ఎక్కువగా సినిమా అంతా కూడా అసత్యమే, అందులో చూపించేది అంతా కూడా అబద్ధమే. కానీ చూసేటప్పుడు మనకు తెలుసు అదంతా కూడా అబద్ధమని తెలుసు, కానీ దాన్ని చూడటానికి కూర్చుంటాం. మరి దేవుని మందిరంలో కూడా అబద్ధం ఆడకూడదు కదా, నిజమే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు చిన్నప్పుడు మరి దేవుని ఎరుగని పరిస్థితుల్లో ఇంట్లో గొడవాడు మరి సినిమాకి తీసుకెళ్ళిన రోజులు నేను చిన్నప్పుడు. నిన్న చంటితో మాట్లాడుతూ ఉంటే చంటికి ఆ పేరు ఎలా వచ్చిందని ఎవరో అడుగుతూ ఉన్నారు. అడిగితే ఇప్పుడు చంటి సినిమా వచ్చిందంట, అప్పుడు ఆ సినిమాకి వెళ్ళటం వల్ల ఆ పేరు అతను పెట్టడం జరిగింది అన్నారు. అయితే నాకు ఇంకో జ్ఞాపకం వచ్చింది. అదే సినిమా వచ్చినప్పుడు ఆ రోజు మా అమ్మగారు వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి సినిమాలు వాటికి బాగా వెళ్ళేవాళ్ళు చిన్నప్పుడు. సో ఆ సినిమాకి వెళ్ళేసి వచ్చారు, చంటి అనే సినిమాకి. అయితే నేను స్కూల్ నుంచి వచ్చాను. ఇంటికి రాగానే అందరూ ఎక్కడికో బయటకు వెళ్ళి వచ్చినట్టు నాకు అనిపించింది. ఎక్కడికి వెళ్ళారు మీరు అని అడిగారు. కాస్త తలపడతానే మా అమ్మ ఇలాగ చంటి అనే సినిమాకి వచ్చిందిరా, బాగుంది, దానికి వెళ్ళేసి వచ్చామంది. వెళ్ళాలి పదండి ఇప్పుడు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు. అలా ఉండేవాడిని, అంత పిచ్చి ఉండేది చిన్నప్పుడు. అంటే అంత ఆసక్తి, అందులో అంతా కూడా అసత్యమే, అందులో ఏ సత్యం కూడా లేదు, అంతా నటనే, ఏది నిజం లేదు. కొంతమంది జీవితాలు చూపిస్తున్నారు, ఈ విధంగా అయింది, ఈ విధంగా అయింది వాళ్ళ జీవితంలో. అదే పర్వాలేదు కొంతవరకు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి. ఇప్పుడు మేరీ కోమ్ అని ఒక సినిమా బాక్సర్ అయిందని, దాని తర్వాత ఇంకెవరో స్ప్రింటర్, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ గురించి తీస్తున్నారు, ధోని గురించి కూడా తీశారు. అక్కడ వరకు పర్వాలేదు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, మరి వాళ్ళకున్న క్రష్లు అవన్నీ కూడా చూపిస్తున్నారు. అవి అవసరం లేదు. వాళ్ళ నుంచి ఏమైనా నీతి, అయితే అందులో నీతితో పాటు నీతి కన్నా కూడా ఎక్కువ దుర్నీతి ఎక్కువ అందులో ఉంటుంది. కాబట్టి అది కూడా వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మనం విడిగా చదవచ్చు, అవి చూడాల్సిన అవసరం లేదు. సో మొట్టమొదటి విషయం ఏంటంటే ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. సో మన ధ్యానం వీటి మీద ఉండాలి, అసత్యమైన వాటి మీద కాదు. తర్వాత పనికిమాలిన విషయాల మీద కాదు, వ్యర్థమైన విషయాల మీద కాదు. రాజకీయాల గురించి అసలే అవసరం లేదు మనకి. వాళ్ళ పాటలు వాళ్ళు పండినవి వాళ్ళకి కనిపించానివ్వండి. కానీ మనకు అవసరమైన ఏంటంటే ఏవి ఖ్యాతి కలిగినవి, ఏవి రమ్యమైనవి, ఏవి మేలైనవి, ఏవి దేవుని దృష్టికి పవిత్రమైనవి, న్యాయమైనవి. దేవుని మార్గాలన్నీ కూడా న్యాయమైనవి, పవిత్రమైనవిగా ఉంటాయి. దేవుడు అపవిత్రతలో నివసించడు. పాపం ఆయనలో ఉండదు. ఆయనకి పాపం చోటే లేదు. దేవునిలో పాపానికి చోటే లేదు. అయితే దీని ముందే ఇంకొక అంశం కూడా ఉంది, అది కూడా చెప్తాను. అలాగే ఇంకొక అంశం ఏంటంటే దేవుని చిత్తము మన ఇళ్ళలో ఏంటంటే 4వ వచనం, అదే అధ్యాయం 4వ వచనం, అది ప్రభువునందు ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలి. ఇలాంటిదే మనం ఇందాక చదివాం, కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. దాని తర్వాత ఇంకో అంశం వస్తుంది, 6వ వచనం అనుకుంటా, 6 చింతపడకుడి. ఇది నా అంశం. ఇది దేని గురించి చింతపడకుడి. దేవుని చిత్తం అంటే మనం దేని గురించి కూడా చింతపడద్దు. ఆ తర్వాత ఏం చేయాలి మనం చింతపడకుండా? దేవునికి తెలియచేయండి. చాలా చాలా. అయితే దేవుని చిత్తం ఏంటంటే మనం చింతింపకూడదు. మన చింతలన్నీ కూడా ఆయనకి అప్పచెప్పాలి. ఇలాగా అనేకమైన అంశాలు తర్వాత మనం గమనించినట్లయితే దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా వాస్తవాన్ని గమనించినట్లయితే అదంతా కూడా మన పట్ల దేవుని యొక్క చిత్తమే. మనము పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండడం, నీతి కలిగి జీవించడం దేవుని చిత్తం. తల్లిదండ్రులను సన్మానించడం, తల్లిదండ్రులను ప్రేమించడం, పెద్దవాళ్ళని గౌరవించడం, దేవుని కొరకు పని చేయడం, సువార్త చేయడం, ఇదంతా కూడా మన ఎడల దేవుని చిత్తమై ఉన్నది. అది చివరిలో నేను చెప్పాలనుకున్న అంశము. ఓకే, వచ్చేసాను, చివరికి ముందే చెప్పేసాను.
తర్వాత రోమా 16:19 కూడా ఒకసారి చూద్దాం. దాని తర్వాత అది మీరు మేలు విషయమై కోరుచున్నాను. అది మేలు విషయంలో మనం ఎలాగా ఉండాలంట, జ్ఞానులుగా ఉండాలి. అంటే మంచి చేసే విషయంలో జ్ఞానం కలిగిన వారుగా మనం ఉండాలి. అది దేవుని చిత్తం. మంచి చేసే విషయంలో జ్ఞానాన్ని సంపాదించాలి. అలాగే దాని తర్వాత చదవండి, కీడు విషయమై నిష్కపటులై ఉండండి. కీడు విషయంలో అయితే అసలు మనకు సంబంధం లేనట్లుగా మనం ఉండాలి. కీడు విషయంలో మాకు తెలియదు, ఈ విషయం కూడా మనకు తెలియదు అన్నట్లుగా మనం మన ప్రవర్తన, మన జీవన విధానం, మన జీవన శైలి ఉండాలి. అయితే ఇంకొక మాట ఏంటంటే 2 కొరింథీయులు 13:11 దీంతో మనం వీటి ధ్యానాన్ని వరకు ముగించేసుకుందాం. 2 కొరింథీ 13:11 ఉన్నాడు. కాబట్టి తుదకు అంటే ఆఖరిగా సోదరులారా, మీరు ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండండి, సంపూర్ణులుగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు కలిగిన వారుగా ఉండండి, సమాధానముగా ఉండండి. అప్పుడు దేవుడు ప్రేమకు సమాధానానికి కర్త అయిన దేవుడు ఎలా ఉంటాడు, మనందరికీ తోడుగా ఉంటాడు. కాబట్టి సంతోషించాలి మనం. తర్వాత సంపూర్ణులై ఉండాలి. ఏ విషయంలో? మేలు విషయంలో, మంచి విషయంలో మనం సంపూర్ణులై ఉండాలి. తర్వాత ఆదరణ కలిగి ఉండడి. ఆదరణ కలిగించేది దేవుడే. ఆదరణ ఈ మనిషి కూడా మనల్ని ఆదరించలేడు. గుండె చెదిరిన వారిని ఆదరించేవాడు ఆయనే. బాధపడు వారి బాధను తొలగించి వారిని సంతోషానికి నడిపించేవాడు ఆయనే. బంధింపబడిన వారిని విడిపించేవాడు ఆయనే. కృంగిన వారిని లేవనెత్తేవాడు ఆయనే. గుడ్డి వారి కన్నులు తెరవజేసేవాడు ఆయనే. ఆహారాన్ని అనుగ్రహించేది ఆయనే. మరి తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేది కూడా ఆయనే. తల్లిదండ్రులు లేని వారికి తల్లిదండ్రులు వాళ్ళు విడిచిపెట్టిన వాళ్ళని ఆదరించేటటువంటి దేవుడు ఆయనే. కాబట్టి మనం విశ్వాసులుగా మరి ఎల్లప్పుడూ సంతోషిస్తూ సంపూర్ణులుగా ఉంటూ ఆదరణ కలిగి ఉండి ఏక మనస్సు గలవారే ఉండి ఏక మనస్సు కలిగి ఉండాలి. ఈ దినవల్లో విశ్వాసులలో చాలా చోట్ల ఇది కరువు అవుతుంది. అందరూ కూడా ఏక మనస్సు, ఏక తాత్పర్యంలోనికి రావాలి. అదేంటంటే మన ప్రభువుని మనం సేవించే వారిగా ఉండాలి. నిన్న ఎంత చక్కగా అందరూ కూడా ఏక మనస్సుతో స్కిప్ చేశారో మీరు గమనించారు లేదు? నేను ఎప్పుడు అంతకుముందు మన వీడియోలో చూశాను మన స్త్రీలందరూ కూడా స్కిప్ చేయటాన్ని. అప్పుడు అందులో చూసి నేను షాక్ అయ్యాను. ఎప్పుడు వీళ్ళకి ఎంత టైం దొరికింది, ఎప్పుడు వీడియో చేశారని చెప్పి ఆ వీడియో చూసి నేను అనుకున్నాను. కానీ నిన్న నేను చూసినప్పుడు మాత్రం నిజంగా సీరియల్లో ఉండాల్సిన యాక్టర్లు అందరూ ఇక్కడ ఉన్నారే, సీరియల్లో నటించాల్సిన వాళ్ళందరూ ఇక్కడే చేస్తున్నారే. ముఖ్యంగా లక్ష్మి ఆంటీ అయితే అస్సలు హ్యాట్స్ ఆఫ్ సిస్టర్, బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. మీరు ఇంత టాలెంటెడ్ అని మాకు తెలియదు. అసలు ఆ యాస కూడా చాలా బాగుంది. ఆయండి అంటే చాలా బాగా రాజమండ్రి వాళ్ళని పాపం బాగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటారు వాళ్ళని, ఈస్ట్ గోదావరిని చాలా బాగా చూపించారు. ఎలాగ వాళ్ళు ప్రవర్తిస్తారు, వాళ్ళ మాట ఎలా ఉంటుంది. ఒక్కొక్కరు కూడా అసలు ఎవరు డైలాగ్ మర్చిపోయినట్టు ఎక్కడా కనపడలేదు. అంటే అంత మామూలుగా డైలాగ్ నేర్చుకున్నట్లయితే ఎవరో ఒకరు ఎక్కడో చోట తడబడతారు. ఎక్కడ కూడా ఫ్లో అసలు ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా చేశారు. మరి ఇంత టాలెంట్ మరి ఎప్పుడు వచ్చిందంటే అందరిలో కూడా ఏక మనస్సు వచ్చింది. అంటే అందరూ కూడా మేము దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి, దేవుని ప్రేమను చూపించాలి, దేవుడు మన జీవితంలో ఇంత గొప్పవాడు. మరి ఆ పని ఆవిడ దేవుని నమ్ముకున్న తర్వాత ఆవిడ జీవితం ఎంతగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ మేడం అంత మంచి ఆవిడ, ₹1,00,000 ఏమాత్రం ఆలోచించకుండా పనిచేసి ఆమె కోసం ఖర్చు పెట్టిందంటే ఆవిడ ఎంత మంచి మనసు అయి ఉండాలి. ఆవిడ ఎందుకంత మంచి మనసు ఆమెకు వచ్చింది అంటే ఆవిడ దేవుని నమ్ముకుంది కాబట్టి దీని ద్వారా ఆమెకి సువార్త అంది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి సువార్త వేదులు ఎమ్మటి వెళ్ళి సువార్త చేయమని లేదు. మన ప్రవర్తన, మన జీవన విధానం, మనం ఎలాగా నడుచుకుంటున్నాం, మనల్ని బట్టి మనం గుర్తుకు రాగానే వాళ్ళకి ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఎవరు? దేవుడే గుర్తుకు రావాలి. ఆ విధంగా మనం జీవించినట్టయితే అదే సువార్త. మనం వెళ్ళి కొంతమంది చేయలేరు, కొంతమంది వెళ్ళి చేయగలరు, కొంతమంది చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలే ఒక సువార్తలాగా అనిపించాలి. అప్పుడు దేవుని ప్రేమ నిజంగా చాలా మందికి చేరుతుంది. చాలా మందికి ఈ విధంగా జీవించే వాళ్ళు కనపడకపోవడం వల్లే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అంటే కొంతమంది చాలా మందికి ఈ రోజుల్లో ఎగతాళి అయిపోయింది.
క్రైస్తవులు అంటే వాళ్ళు మరి చాలా వ్యతిరేకత కూడా మన దేశంలో మనం చూస్తూ ఉన్నాం. దీనికి కొంతవరకు కారణం మనం కూడా అయి ఉంటాం. ఎందుకంటే విశ్వాసాలు ఉండాల్సిన రీతిగా ఉండకపోవటం వల్ల కూడా అన్ని జనుల మధ్య నా నామము మిమ్మల్ని బట్టే వ్యర్థంగా దూషించబడుతుందని వాక్యం చెబుతుంది. కాబట్టి మన వల్ల కూడా కొన్నిసార్లు కాబట్టి మనం నలుగురిలో ఉన్నప్పుడు, అది కూడా అన్ని జనుల్లో ఉన్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాన్ని బట్టి అవమానం ఫైనల్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ ఇలాగే ఉంటారు అనమాట. ఎందుకు మహాత్మా గాంధీ అంటే వాడే ప్రభుని కొన్ని సెకండ్స్లో ఆయన యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించేవాడు. కానీ అప్పట్లో ఉన్నటువంటి ఆ మనుషుల వల్ల ఆయన దేవుని విడిచిపెట్టేశాడు. ఓహో వీళ్ళు కూడా అయితే ఆయన లోపల మందిరానికి రానివ్వలేదు. పాపం నల్లజాతీయుడు తెల్లజాతీయులతో నీకేంటి పొత్తు, లోపల ఎందుకు వస్తున్నాను బయటికి చూసేసాడు. కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించే మనుషులు విడిచిపెట్టాడు. కానీ ఆయన బోధన మాత్రం తీసుకొని ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించుకున్నాడు. ఆయన 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 ఎక్కడ తీసుకున్నాడు? ఆ సిద్ధాంతం బైబిల్ నుంచే తీసుకున్నాడు. బైబిల్లో ఉన్న సంగతే తీసుకున్నాడు. కాబట్టి మరి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కనీసం వేరే చోట్ల జరిగాయి కానీ ఆ సమయంలో లేదా నిజంగా యుద్ధం చేసే స్వాతంత్రం తెచ్చుకుని ఉంటే ఎంత ప్రాణ నష్టం జరిగి ఉండేదో కదా. దేవుడు ఆయన ఆ విధంగా లేపాడు ఆ సమయానికి. కానీ ఆయన దేవుని తెలుసుకోలేకపోవడానికి కారణం ఎవరయ్యారంటే అక్కడ ఆరాధన చేసే క్రైస్తవులు. కాబట్టి మన ప్రవర్తన, మన విధి విధానాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఐక్యత కలిగి ఉండాలి. ఇంకో స్కిట్లో కూడా మా పిల్లలు చేసిన బ్రో 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 అని పిలుచుకుంటూ చేసిన స్కిట్లో కూడా ప్రేయర్ బ్రో అని చెప్పి అందులో కూడా చక్కగా అలాగా ఐక్యత కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో సంఘంలో, అప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు గొప్ప తలాంతం ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా టాలెంట్ ఉంటుంది. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటా, ఒకరినొకరు బలపరుచుకుంటా ముందుకెళ్ళినట్లయితే సంఘంలో బయట ఉన్న వాళ్ళకి మనమే మాదిరి అవుతాం. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మన దగ్గరికి వస్తారు. దీన్ని మీరు ఎలాగా పరిష్కరించగలిగారు, దీన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారని మన దగ్గరికి వస్తారు. ఆ స్థాయిలోకి మనందరం కూడా రావాలి. బయట అన్యులు మన దగ్గరికి రావాలి, వచ్చి సలహా తీసుకునే స్థాయికి, అటువంటి స్థితిలోనికి మన జీవన విధానం మనకు కనపడాలి. అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు అనే సాక్ష్యం వాళ్ళ దగ్గర నుంచి మనకు రావాలి. ఆ రోజులపై ఒకప్పుడు ఏదో భక్తి చేసాంలే, మందిరానికి వెళ్ళి వచ్చాంలే, లేదా ఓన్లీ వారం అంతా కూడా నన్ను కాపాడు ప్రభు, నాకు ఏ కీడు రాకూడదు, నాకు కుటుంబానికి మేమంతా కూడా మంచిగా జరిగిపోవాలని వారం అంతా కూడా మన ఇష్టం వచ్చి మరి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టినట్లుగా మందిరంలో వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, మనకు ఎటువంటి ప్రయోజనం లేదు. దానివల్ల ఇతరులకు కూడా ఎటువంటి ప్రయోజనాన్ని మనం కలిగించలేదు. కాబట్టి దేవుని చిత్తము మన ఎడల ఏమైనదో స్పష్టంగా మనము మరి తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా కదా వాక్యానికి మనం అన్ని విషయాలు తెలుసుకుంటే అయితే ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన బోధలో కూడా మరి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించుడి, వారి ఆకలిస్తే ఆహారం పెట్టుడి, దాహం ఇస్తే దాహం తీర్చుడి. ఇవన్నీ కూడా మనం చేయాల్సిన పనులు. ఇవన్నీ కూడా దేవుని చిత్తమే. ఇవన్నీ కూడా దేవుని చిత్తంలో ఉన్నాయి. అలాగా ఒక్కొక్క దేవుడి చిన్న ఆజ్ఞలు మనం చూసుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా మన ఎడల దేవుని చిత్తమై ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేయాల్సిన వారముగా ఉన్నాం, కానీ చాలాసార్లు మనం వాటిని చేయలేకపోతున్నాం. కాబట్టి మనము ఒకసారి మనం పరిశీలన చేసుకొని, అపోస్తుడైన పౌలైతే తాను స్పష్టంగా దేవుని చిత్తం వలననే అని ప్రతి లేఖనాన్ని ఆరంభించాడు. దేవుని చిత్తం వల్లనే నేను అపోస్తుడని అని తెలుసుకున్నాడు. మరి నా జీవితాల్లో మరి దేవుని చిత్తం ఏమైనదో ఎప్పుడైనా తెలుసుకున్నారా? మీ పట్ల దేవుని చిత్తం ఏమైనది? ఇప్పుడు మనం మరి క్రైస్తవులకు అందరికీ సమానంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చూసాం. ఇప్పుడు వ్యక్తిగత అంశానికి వద్దాం. మరి నా విషయాల్లో దేవుని చిత్తం ఏంటి మన ఇంట్లో? లేదా మనం ఒక గృహం కట్టుకోబోతున్నాం. చాలామంది క్రైస్తవులు దేవుని యొక్క చిత్తాన్ని పెళ్లి చేసుకోవడం వరకు, లేకపోతే ఏదైనా స్థలము భూమి కొనడం వరకు అక్కడ వరకే లిమిట్ చేస్తారు, అక్కడితో ఆపేస్తారు. అక్కడ పెద్ద పెద్ద విషయాలు కదా, దానిలోనే దేవుని చిత్తం కావాలి. మిగతాది ఏముంది, మిగతాదంతా నాకు నచ్చినట్టుగా నేను చేసుకోవచ్చు, ఏముంది, నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు, నచ్చిన ప్లేస్కి వెళ్ళచ్చు, నచ్చినట్టు జీవించవచ్చు, నచ్చినట్టుగా ఫోన్ వాడచ్చు అని చాలామంది ఆలోచనలో ఉంటారు. కానీ దేవుని చిత్తము మరి బ్రదర్ భక్సింగ్ గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన గడ్డం చేసుకోవడానికి కూడా దేవుని చిత్తాన్ని వెతికారు. తెలుసా మీకు? ఒకసారి దానం చేయడానికి ఎవరు అడుగుకున్నంత డబ్బులు అడుగుతూ ఉంటే 10 పైసలు దానం చేశాడు. 10 పైసలు దానం చేస్తే తన మనసులో దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకు ఇచ్చావు నువ్వు అంటున్నాడు. అది నాకు ఇష్టం లేదు, నువ్వు ఎందుకు ఇచ్చావు? అదే ప్రభు, దానం చేయడం మంచి పని, అనుకున్న వాళ్ళకి ఇవ్వాలి కదా, నువ్వు ఇవ్వద్దంటే అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి. తిరిగి ఇస్తే ఏమైందంటే అతను
ఆ ఇచ్చిన 10 పైసలతోనే సిగరెట్ తాగుతున్నాడు. చూసారా? అంటే దేవుని చిత్తం ఓన్లీ పెద్ద విషయాలకే కాదు, ప్రతి విషయంలోనూ దేవుని చిత్తం మనకు కావాలి. మనం చేసే మన దైనందిన జీవితంలో ప్రతి అంశంలోనూ దేవుని చిత్తంలో మనం ఉండాలి. దేవుడు కోరినట్లుగా మనం నడుచుకోవడానికి ప్రయత్నించే వారిగా మనం ఉండాలి. అంటే నేను భారం చేయాలని అనట్లేదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు అలా ఉన్నాయి. అంటే ఆయన సరే ఆ తర్వాత గడ్డం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎందుకు దేవుడు నెల రోజుల వరకు ఆపాడట భక్సింగ్ గారిని, వెళ్ళి గడ్డం చేసుకోవద్దని చెప్పాడట. ఎందుకని చెప్పి తర్వాత ఆయన ఆలోచన చేసి మరి గడ్డం షాప్ ఇప్పుడు వెళ్ళని చెప్పాడట ప్రార్థన చేసుకుంటే. సరే అని వెళ్ళాడు. వెళ్ళి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ గడ్డం చేసే అతనితో మాట్లాడాడు. అతను ఆ గడ్డం చేసే అతను యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాడు. అతను రక్షింపబడ్డాడు. అతను ఎక్కడికో ఊరు వెళ్ళటం ఏదో జరిగింది, అందుకని అతని కోసం నెల రోజులు ఆపాడు దేవుడు అతను. అలాగే ఇంకోసారి భక్సింగ్ గారికి ఒక చిన్న కాలు వెనికి పడిపోతారు, ఎక్కడ ప్రాబ్లం వచ్చి నడవలేని స్థితిలో ఉంటారు. అలాగే ఒక 15-20 రోజులు ఆయన బిడ్డ మీద ఉంటారు. ఆయన ఉన్న కాలం అంతట్లో కూడా విపరీతంగా పరిచయం చేశారు. యేసన్న గారు ఎలాగైతే తెగ తిరిగారో ఆయన సమయంలో ఆయన బలం ఉన్నంత వరకు తెగ తిరిగి దేవుని పరిచయం చేశారు. అయితే కాళ్ళు ఎలా అయిపోయినప్పుడు దేవుడిని ఆయన అడగడం మొదలెట్టాడట. ఏంటి ప్రభా, నేను ఇంతగా సువార్త చేస్తా, అందరికీ దేవుని గురించి చెప్పేవాడిని, నన్ను ఇలాగా కూర్చోబెట్టేసావు, నీ పదంతా కూడా ఆగిపోతుంది కదా, ఎందుకు ప్రభా ఇలా చేసావని బాధపడతా ఉంటే తర్వాత ఏమైందంటే ఇప్పుడు భక్సింగ్ గారిని కలవటం కోసమని విదేశాల నుంచి ఎవరో వచ్చారట. వాళ్ళంతగా దేవుని తెలుసుకున్న వాళ్ళు కాదంట. భక్సింగ్ గారి గురించి విని వాళ్ళు విదేశాల నుంచి ఆయన కలుద్దామని చెప్పి వచ్చారంట. అయితే అప్పుడు వాళ్ళు వచ్చి ఆయన కలవడానికి చేర్చుకొస్తున్నప్పుడు అప్పుడు దేవుడు చెప్పిన సంగతి ఏంటంటే, ఇదిగో వీళ్ళ కోసమే నేను నీకు బలహీనత కలుగు చేశాను. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి నీ కాలు బాగుందనుకో, నువ్వు అటు ఇటు పరిచయం వెళ్ళిపోతావు, మరి వాళ్ళకి సువార్త చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు, కాబట్టి వాళ్ళ కోసం నేను ఇలా ఆపానని చెప్పి దేవుడు కూడా బయలుపరిచాడు. అంటే దేవుని చిత్తాన్ని మనం వెతికినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం వెతికినప్పుడు చాలా శ్రేష్టమైన సంగతులు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అంతేవిధంగా దేవుడు మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరిపిస్తాడు. వాస్తవానికి ప్రసంగం సగమే అయింది, ఇంకా సగం లేదు, కానీ టైం అయిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు దేవుని చిత్తం ఎలా ఉన్నా వాటి వరకే చెప్పారు. అయితే దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలనే అంశాలు చెప్పాలి, అది ముఖ్యమైనది, కానీ టైం లేదు. సరే, యూట్యూబ్లో వెతికితే దొరుకుతుంది, కానీ ప్రార్థన చేసి వెతకండి, దేవుడు బయలుపరుస్తాడు. సాధారణంగా ఎక్కువగా మనకి దేవుని చిత్తం మన పట్ల తెలుసుకోవాలంటే మనం దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారం. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. చాలాసార్లు 80% దేవుని వాక్యంలోనే దేవుడు మాట్లాడతాడు. ఇంకా మిగిలినవి కొన్ని పరిస్థితుల ద్వారా అప్పుడప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. కానీ ఆయన చిత్తాన్ని శ్రద్ధగా వెతికే వాళ్ళుగా మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మాట్లాడతాడు, బయలుపరుస్తాడు. అలాగే మరి మీ అందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. చక్కగా ఐక్యంగా నిన్న ఇప్పుడు మరి యానివర్సరీ ఎప్పుడు, అంతకుముందు ఎప్పుడు స్కిట్ ఒప్పుకోవట్లా, టైం ఓపెన్ కట్టేసాడు. హల్లెలూయా. కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే ఫారిన్ కంట్రీస్లో టైం అవగానే కట్ అంటే టైం అన్నా చూస్తారు, లేదా మైక్ అన్నా కట్ చేసేస్తారు. సో అలా అయిపోయింది అని అనుకోలేదు, ఎందుకంటే టైం ఎక్సీడ్ అయిపోయింది కదా. సరే సరే, అలాగే మరి దేవునికి వందనాలు. చక్కగా యానివర్సరీ గురించి చెప్తా ఉన్నా. యానివర్సరీలో అంతకుముందు ఎప్పుడు స్కిట్లు, డ్యాన్స్ నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఫస్ట్ టైం యానివర్సరీ కూడా సెమీ క్రిస్మస్ లాంటి అనుభూతిని తీసుకొని వచ్చారు. అంటే ఐక్యత ఉంటే ఇదంతా కూడా సాధ్యం. సో చక్కగా అందరూ ఐక్యంగా ఉంటూ దేవుని పరిచర్యలో, సంఘ కార్యకలాపాల్లో పాల్పంపులు పొందుతూ ముందుకు వెళ్ళాల్సిందే కోరుకుంటూ, మరి మా యొక్క చిన్న సంఘాన్ని మేము పిలవడం పూర్తిగా, కానీ సంఘమే మరి జ్ఞాపకం చేసుకుని 3-4 కుటుంబాలు ఉన్నాయి. చక్కగా అందరూ ఆత్మీయంగా ఎదిగేటట్లు, మరి దేవుని యొక్క కృప ఉండేటట్లు. ఇప్పుడు మీరు ఎవరైనా కూడా రావచ్చు, అలా వచ్చి ఎలా ఉన్న పరిస్థితులు చూసేసి వెళ్ళచ్చు, ఇబ్బంది లేదు. మీరు వస్తే చూసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. ఎప్పటి నుంచి అడుగుతున్నాం చాలా మంది రమ్మని. మా యూత్ వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారు, రాలేదు ఎవరు. పాస్టర్ గారికి కొంచెం బాగాలేదు కాబట్టి మేము పాస్టర్ గారిని ఇప్పుడు బలం పెట్టలేదు, కానీ రాగలిగిన సమయంలో వస్తే మాకు సంతోషం. మళ్ళీ తిరిగి అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఇస్తారని అనట్లేదు, రావాలని అయితే ఉంది. 4 సంవత్సరాలు అయిపోతాయి. సెప్టెంబర్ 12వ తారీఖు 4 సంవత్సరాలు అయితే వెళ్ళి, మరి ఈ సంవత్సరం డీజేఎం కూడా డ్యూ అవుతున్నాం. దేవుని చిత్తం ఎలా ఉందో ప్రార్థన చేయండి, దేవుని చిత్తం అయితే వస్తే మళ్ళీ
అందరు కలిసి మందిరంలో ఇంకా అదే ఐక్యతతో ముందుకి ఇంకా కొనసాగాలి. దేవుడు ఈ మాటలు ఆశ్రయించి అవకాశం